ఇంకా పాట పాడుతూ యేసయ్య వందనాలయ్య. యేసయ్య వందనాలయ్య, నీ ప్రేమకు వందనాలయ్య. యేసయ్య వందనాలయ్య, నీ ప్రేమకు వందనాలయ్య. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్య. నన్ను రక్షించినందుకు కాపాడినందుకు వందనాలయ్య.
దేవుడు మనతో వాక్కుగా మాట్లాడి దేవుడు రాసుకున్నట్టుగా సమాధానం ప్రార్థన చేస్తున్నారు. గడిచిన దినం వరకు తండ్రి దినం వరకు కాచి కాపాడి తండ్రి ఈ సజీవమైన కింద మమ్మల్ని భద్రపరిచారు ప్రభా యేసయ్యా. ప్రభా నీకు వందనాలు ప్రభా, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా యేసయ్యా, మా మధ్యలోకి తండ్రి పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఉన్నావు ప్రభా, నిజమైన దేవుడు తండ్రి యేసయ్యా. నీకు కోటలు స్థుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మహిమ పొందావు తండ్రి యేసయ్యా. ప్రభా వాటి ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి ప్రభా యేసయ్యా. సహాయం చేయ ప్రభా, ఈ బర్త్డే ప్రార్థన తండ్రి విజయవంతంగా జరిగించండి ప్రభా యేసయ్యా. ఆది నుంచి అంతం వరకు అధ్యక్షించండి ప్రభా. అల్పమేఘమైన దేవానికి వందనాలు ప్రభా. ఈ రోజు తండ్రి పిల్లల ఇది తోడుగా నేను ఉన్నందుకు స్తుతి స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇక్కడ ప్రభా మమ్మల్ని నడిపించినందుకు నీకు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయ ప్రభా. వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తండ్రి నీ దాసులో ఉండి నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా యేసయ్యా. ఎవరైతే కావాల్సిన వర్తమానం దయచేయ ప్రభా యేసయ్యా. సహాయం చేయ ప్రభా. జస్వంతకు కూడా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని దయచేయ ప్రభా యేసయ్యా. నూతనమైన దయా కిరీటం నా బిడ్డకు ధరింపచేయ ప్రభా యేసయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి కృప ద్వారా ఈ రోజు వర్తమానం మనకి ఇవ్వడానికి దాసులు దేవుడి బిడ్డ దేవుడి దేవుడు మరి బట్టి గత 20 సంవత్సరాల కిందట కృష్ణ గారు పరిచయం, నాకు పరిచయం. తర్వాత చాలా సంవత్సరం గ్యాప్ వచ్చింది. గత 5 సంవత్సరాల మళ్ళీ పరిచయం కావడం జరిగింది. ఈ రోజు కృష్ణ అంటే హైదరాబాద్ లో జాబ్ చేసినప్పుడు అన్నట్టు పరిచయం అయ్యేవాడు. ప్రభు మహాకృప నిజంగా దేవుడు ప్రభు కల్పిస్తాడు. సంతోషం. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి మన దగ్గర మన సంఘాన్ని ప్రోత్సాహపరచడానికి, విడుదల పరిచే వ్యవస్థలు ప్రోత్సాహపరచడానికి మరి ఇరువురు టీము 10 మంది దాకా రావడం జరిగింది. హల్లెలూయా. మరి ఉదయకాలమే చూడండి వాళ్ళు పని వాళ్ళ సంఘాన్ని బలపరచడానికి సమయం తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి పనులు వదులుకొని ఉద్యోగాలు సెలవు పెట్టుకొని మీకన్నా ఎక్కువ సంపాదన విశ్వాసంగా ఎక్కువ సంపాదన అన్ని వదులుకొని మన దగ్గరకు వస్తే దౌర్భాగ్యం మన దగ్గర ఉన్న పిల్లలు వాళ్ళంత సమయంలో ఏదైతే సమయం తీసుకుంటే కొంచెం కూడా చేయలేదు. కనీసం ఎప్పుడు మాట్లాడి కార్యక్రమాలంటే మార్మోల్స్ ఇచ్చింది. మరి మార్మోల్స్ రోజు మార్మోల్స్ మార్మోల్స్ ఇచ్చింది. చూడండి వాళ్ళ త్యాగం ఎంత, మన త్యాగం ఎంత. దేవుడి సన్నిధి భయము భక్తి లేదు. ఎట్లయిపోయిందంటే విశ్వాసం ప్రతిఫలం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు మార్మోల్స్ పొందుకొని ప్రభుత్వం జీవించకపోతే దేవుడి స్తోత్రం. చాలా సంతోషం. వాళ్ళు రావడం నిజంగా దేవుడు ఆత్మకు. అలాగే రెండవది మరి ఈ రోజు దీవెనకరంగా చిన్నపిల్లల పరిచయం జరిగింది. ప్రభుత్వం కాక రేపు ఎల్లుండి పరిచయం ఉంటుంది. పిల్లల పరిచయం ప్రార్థించండి. పిల్లలు వాళ్ళకి తెలియజేయండి. అందరికీ ప్రారంభించబడుతుంది. అలా ప్రతి అవసరాలు తీర్చబడుతుంది. ప్రభుత్వం మహిమ కలుగుతాక. ఆమె చాలా సంతోషం. మరి కృష్ణ మెడ్రాస్ డ్యూటీలో ఉన్నాడు. సెలవు దొరకలేదు. ఈ సెలవు మరి సిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, అలాగే గారు వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్స్ మనము మధ్య జరిగింది. ప్రభు వారి కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించుగాక. ఆమె
వారి కొరకు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. వాళ్ళు సమయం తీసుకొని వచ్చారు, సమయం తీసుకున్నారు, బలం ఖర్చు పెడుతున్నారు, డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరి మన విజ్ఞత దేవుడు నిలబడాలో మనకు మనం ప్రశ్నించుకుంటే చాలు. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ సమయంలో మరి వారు ముందుకు వచ్చి దైవ వాక్యాన్ని కొద్దిసేపు మనకు బోధిస్తారు. ప్రభు మాటలు విని బలం పొందుకొని దీవించబడి పరలోక రాజ్యం సిద్ధపడదాం. ఆ తర్వాత మనం ప్రత్యేకంగా కొనసాగుతాం. ఆమేన్. బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. కృష్ణ కూడా ఉన్నాడు అక్కడ రికార్డింగ్ లో చూస్తున్నాను లైవ్ లో. సో అందుకని నన్ను కూడా వినిపించాలని చెప్పి అన్నాను. సో అర్థం చేసుకోగలను. సమయం ఆల్రెడీ నైట్ అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. నేను ఎక్కువ సమయం తీసుకోను, 30 నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మీ మధ్యలోకి ఈ రీతిగా రావడం చాలా సంతోషకరము. ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంతో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి విబిఎస్ జరపడము, ఒక పరిచర్య చేయడం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యము. అన్న మాకు అటువంటి అవకాశాన్ని ఇచ్చినారు. నిజం చెప్పాలంటే మా చర్చ్ లో కూడా మేము విబిఎస్ చేస్తాం, కానీ వేరే సేవకులు వచ్చి దాన్ని జరిగిస్తారు. కానీ మేము ప్రత్యేకంగా వచ్చి మా చర్చ్ లో కూడా చేయని అవకాశం ఇక్కడ మాకు ఇచ్చారు బ్రదర్. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మరి యశ్వంత్ కదా, యశ్వంత్ బర్త్డే ఈరోజు. సో ఆయన 4 years కంప్లీట్ అయిపోయి 5th లోకి ఎంటర్ అయ్యాడు. సో ఈ 5 సంవత్సరాల కొరకు ఒక మానవుని యొక్క పుట్టుక 5 భాగాలుగా 139వ కీర్తనలో నుండి నేను తీసుకోవడం జరిగింది. దేవుడి విషయాలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు నాకు మాట్లాడుతూ రావడం జరిగింది. ఆ విషయాన్ని సంఘం అంతటితో పంచుకోవాలని నాకు ప్రేరేపణ కలుగుతూ వచ్చింది. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్లో నుండి 139వ కీర్తన 13 నుండి 16 వచనాలు. ఎవరైనా ఒకరు చదవండి. 13 నుండి 16 వచనాలు. కీర్తనలో 139, 13 నుండి 16 వచనాలు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. ఇదే అధ్యాయం 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, జీవం గల యేసునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దాసుడిని, అల్పుడిని, అయోగ్యుడిని, నిష్ప్రయోజన్ని నిలబడి వాక్యం చెప్పడానికి ఏమాత్రం అర్హత తెలియనటువంటి వాడను. నీ కనికరమును కోరుకుంటున్నాను, నీ కృపను కోరుకుంటున్నాను. అయినా ప్రభువా, నా పాపమును మరుగు చేయమని వేడుకుంటున్నాను. కడిగి పరిశుద్ధపరిచి అయినా ప్రభువా, నీ వాక్కుని నాకు సంఘానికి దయచేయమని, మాతో మాట్లాడమని, ఆత్మ నడిపింపు దయచేయమని ప్రభువైన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు చదవబడిన వాక్యాలని నేను చెప్పాలని అనుకున్నాను, కానీ 139వ అధ్యాయము నన్ను
5 భాగాలుగా విభజించి చెప్పమన్నట్టుగా నాతో మాట్లాడుకోవచ్చు. ఇందులో 5 భాగాలు, మొదటి 6 వచనాలు దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని వివరిస్తా ఉంది. 7 నుండి 12 వచనాలు దేవుని సన్నిధిని వివరిస్తా ఉంది. 13 నుండి 16 వచనాలు మానవ జన్మని దేవుడు ఏ రీతిగా నిర్మించినాడు, ఎట్లా మానవుని పుట్టించినాడు అన్నది తెలియజేస్తా ఉంది. 17 నుండి 22 వచనాలు దేవుని తీర్పుని గురించి ఉంది. చివరి 23, 24 వచనాలు సమర్పణను గురించి, సబ్మిషన్ టు ద లార్డ్. ఈ యొక్క మొత్తం సారాంశం ఏంటంటే 139వ అధ్యాయము మానవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు. మానవుడు దేవునితో ఎటువంటి సమర్పణ కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు 139వ అధ్యాయంలో మొత్తం మనం చదివి ధ్యానిస్తే మనకు అర్థం కదండి. ఇందులో ఒక్కొక్కటిగా మనం త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. 139 మొదటి వచనంలో దేవుడు మనల్ని ఏంటంటే పరిశోధించి, అంటే పరిశోధించడం ఏంటిది? రీసెర్చ్ కదా, రీసెర్చ్ చేయడం, పరిశోధన, రీసెర్చ్ చేసి ఎవరిని గురించి తెలుసుకున్నాడంట? రీసెర్చ్ చేసి మన గురించి తెలుసుకున్నాడు. రీసెర్చ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చూసుంటారా ఫోన్స్లలో, కంట్రీ డిలైట్ పాలు, మా పాలు తాగండి అని. దానికి ఒక టెస్ట్ టూల్ ఇస్తారు. ఆ పాలు స్వచ్ఛమైనవా కావాలడానికి ఒక టెస్ట్ చేయొచ్చు కదా, పరిశోధించవచ్చు. అంటే ఆ పాలలో ఇంకో కొన్ని కలర్లు ఏవో కలిపి ఒక పేపర్ లాంటిది పెట్టి ఎలా ఉన్నాయి, పాలు స్వచ్ఛంగా ఉన్నాయా లేవా టెస్ట్ చేస్తారు కదా. దేవుడు మనకి పరిశోధించాలని అంటే దేవుడు ఏం చేయాలి? పరీక్షించాలి. బయట నుండి కొన్ని తీసుకొచ్చి మన జీవితంలో పెడతాడు. పెట్టి నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తాడో పరిశోధిస్తాడు కదా. అట్లా పరిశోధించి తెలుసుకున్నాడంట. తెలుసుకుంటున్నాడా అని ఏమని రాయబడింది అక్కడ? అందుకే బైబిల్ కరెక్ట్ గా వాక్యమే చూడండి. తెలుసుకున్నాడు, మన గురించి అనేది తెలుసు ఆల్రెడీ కదా. రీసెర్చ్ చేసి ఆయన ఆల్రెడీ తెలుసుకున్నాడు. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుతున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇప్పుడు ఇంకొక పదం వచ్చింది, నా నడక నా పడకను నీవు పరిశీలన. అంటే పరిశీలిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే అర్థం ఏంటిది? అబ్జర్వ్. వెరీ గుడ్, బాగా ధ్యానిస్తున్నారండి మీ చర్చ్ లో వాక్యం. అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇందాక రీసెర్చ్ చేశాడు మన గురించి, ఇప్పుడు ఏంటంట? అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకొకటి ఉంది అక్కడ, కూర్చుండుట లేచుట నీకు ఆల్రెడీ తెలుసు. తెలుసుకుంటున్నాడా? తెలిసేసుకున్నాడంట. కూర్చోవడం ఏంటిది? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎక్కడ లేస్తున్నావు, నీ నడక ఎలా ఉంది, నీ పడక ఎలా ఉంది, నువ్వు ఎక్కడ నిలబడున్నావు అన్ని ఆయనకి తెలుసు. అబ్జర్వ్ కూడా చేస్తుంది. ఫస్ట్ తెలుసుకున్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ విషయాలని మనము ధ్యానిస్తున్నప్పుడు నాకు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అనిపిస్తుంది కదండి. అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలు బాగా చేస్తారు. చెప్పండి. నడవక, నిలువక, కూర్చుంట. ఎక్కడ నడుస్తున్నాడంట? దుష్టులతో నడుస్తున్నట్టు అని ఉంది అక్కడ. ఏముంది కరెక్ట్ గా చదవండి. నడవక, దానికి ముందు ఎవరి ఆలోచనలు? ఇప్పుడు ఇక్కడికి రండి 139లో 3వ వచనం మళ్ళా చదవండి. నా నడకను ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు 1వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం నడక. దుష్టుల ఆలోచన చొప్పున నీ నడకని అబ్జర్వ్ చేస్తుంది, పరిశీలన చేస్తుంది. అర్థమవుతుందా వాక్యము? అంటే నువ్వు ఎవరి ఆలోచనల చేత నడుస్తున్నావో అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుడు, పరిశీలన చేస్తున్నాడు నీ నడకని. నువ్వు ఎక్కడ నిలబడున్నావో అబ్జర్వ్ చేస్తున్నాడు. మన దేవుడు చచ్చినవాడు కాదు, మరణించి తిరిగి లేచినవాడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆయన సజీవుడు. మన సంఘం ఎటువంటి సంఘము?
దేవుని సంఘము అని అంటే సరిపోదు. జీవము గల దేవుని సంఘం. చాలా దేవుని సంఘాలు ఉన్నాయి, చాలా మంది దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు, కానీ జీవము గల దేవుని సంఘము మన సంఘం. ఆయన జీవం ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయనకు అన్ని తెలిసి ఉన్నాయని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ వాక్యంలో మనకు అర్థమవుతాం. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావంట? పాపుల మార్గమును నిలబడేది ఆయన అబ్జర్వ్ చేస్తున్నావు. ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట ఆయనకి తెలిసి ఉన్నదంట. ఎక్కడ కూర్చుంటున్నామంట? అపహాసకులు కూర్చుంటున్న చోటున కూర్చుండక. ఎవరంటే అపహాసకులు? ఇంగ్లీష్ లో వాడేం తెలుసా? రెడిక్యులస్. దాని ఒరిజినల్ గా దాన్ని తీస్తే దాని అర్థం ఏం తెలుసా? పనికి మాలిన వాళ్ళు. అటువంటి వాళ్ళతో కూర్చుంటే మనం ఏమవుతాము? మనం కూడా ఈ అపహాసకులు చేసే పని ఏం తెలుసా? వాడు అలాంటి వాడు, వీడి లాంటి వాడు, ఈ చర్చి లాంటిది, ఆ చర్చ్ అట్లాంటిది, ఈమె ఇట్లాంటిది, ఇలా ఫ్యామిలీ ఇట్లాంటిది అని అపహాస్యం చేస్తారు, అగౌరవంగా మాట్లాడతారు, రెడిక్యులస్ వర్డ్స్ వస్తాయి వాళ్ళ నోట్లో. వాళ్ళతో కూర్చునేటోడు ఏమవుతాడు? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు నాకు తెలుసు అని అంటున్నాడు ఈరోజు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో తెలుసు అని అంటున్నాడు, నువ్వు ఎట్లా నడుస్తున్నావో తెలుసు అంటున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నాకు తలంపు ఇంకా పుట్టలే, కానీ నాకు ఏ తలంపు పుడుతుందో ఆయనకు తెలుసు అంట కదా. ఈ మాటకి నాకేం గుర్తుకొచ్చింది తెలుసా? నాకు రిఫరెన్స్ గుర్తులేదు. ఆదికాండం 6వ అధ్యాయం అనుకుంటా. ఎవరికన్నా ఐడియా వచ్చిందా? 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ ఏముందండి? నా తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసుందంట. ఆ తలంపు ఏమని తెలుసుందంట ఆయనకి? చెడ్డదని తెలుసు కదా. మనం మనస్సును గ్రహిస్తున్నాం. మనస్సు అని అంటే హృదయం. ఆ హృదయంలో వచ్చే తలంపులు కేవలం చెడ్డవి. ఇది ఎవరి మీద చెప్తున్నాడు? నరులు అంటే మనమే కదా, జంతువులం కాదు కదా, మనము మనుషులమే. సో మనం ఎప్పుడు కూడా నా తలంపు మంచిదే, నా హృదయం మంచిదే, నాకేమంత బ్యాడ్ తలంపులు నాకు రావు అని నువ్వు చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధం ఆడుతున్నట్టు. ఎందుకంటే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏంటనంటే అంతా కూడా చెడ్డదే అని. దేవుని తలంపు ఏంటో కూడా మనం చూద్దాం. మనుషుల తలంపులు ఏందో మనం మొదటిగా చూస్తూ ఉంటాం. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా క్రియలు, నేను ఏం పనులు చేస్తున్నాను, నేను సంఘములో ఉన్నప్పుడు నా చర్యలు ఎలా ఉన్నాయి, నేను సంఘము బయట అడుగు పెట్టినప్పుడు నా చర్యలు ఎలా ఉన్నాయి, నేను ఇంటిలో ఉన్నప్పుడు నా చర్యలు ఎలా ఉన్నాయి, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా చర్యలు ఎలా ఉన్నాయి. అంటే నేను పనుల్లో ఉద్యోగాలకు వెళ్తాం కదా, లేదా బిజినెస్కి వెళ్తాం కదా, బిజినెస్ ఉద్యోగము, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి. ఒక చర్చిలో ఆమె పేరు శాంతమ్మ. ఆమె బిజినెస్ నడుగుతుంది, అస్సలు శాంతం ఉండదు, బూతులు తిడతారు. చర్చిలో శాంతమ్మ, చర్చిలో అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, కానీ గొడవలు అయితే మాత్రం నోట్లో నుండి వచ్చేదంతా ఏంటివి? శ్లోకాలే కదా. కాబట్టి నా చర్యలన్నీ ఆయనకు బాగా తెలుసు. మనం చాలా సార్లు మనుషులు ఎదుట మంచిగానే ఉన్నామని కనబరుచుకుంటాం, కానీ మనం ఏంటన్నది ఆయన తెలుసు. నెక్స్ట్, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు. మనం మాట్లాడే మాట కూడా ఏంటన్నది మనకు తెలియక మునిపే ఎవరికి తెలుసు అంట? దేవుడికి ముందే తెలుసు. మనం ఏదో మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ మనం మాట్లాడే మాట మనకన్నా ముందు దేవునికి తెలుసు అంట ఆ విషయం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నా వెనక నా ముందు ఎవరు ఆవరించి ఉన్నారంట? దేవుడు. నా ముందున్న వాడికి వెనక ఉన్న నేను ఏం చేస్తున్నానో ఏం చూస్తున్నానో వాడికి తెలియదు కదా. నేను ముందున్నాను అనుకో, నా వెనుకున్న వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నేను వెనుకున్నాను అనుకో, నా ముందున్న వాడు ఏం చేస్తున్నాడో నేను చూడగలను. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నాను.
సింపుల్ థింగ్ కదా. ఉం? దీన్ని బట్టి నేను ఒక వచనం తీయనా, నాశనమునకు ముందు గర్వానికి తెలుసా వెనక ఏముందో, అదే నేను చెప్తాను. ముందున్న దానికి వెనక ఉన్నది ఏంటో తెలియదు. గర్వపడే వాడికి నాశనం ఉందని తెలిస్తే వాడు గర్వపడ్డు, వాడికి అది తెలియదు కాబట్టి అది వెనక ఉంటుంది. నాశనానికి ముందు గర్వం ఉంది అని అంటే గర్వం వెనక ఏముంది అని అర్థము. కాబట్టి ముందున్న దానికి వెనక ఉన్నది ఏంటో తెలియదు కాబట్టి అది ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. వెనుకున్న దానికి ముందు ఏదో తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళిపోతుంది. గర్వం తర్వాత ఏమవుతుంది, నాశనమైంది. నాశనం అయిన తర్వాత గర్వానికి ఇంకా చోటు ఉండదు. ఒక మనిషి నాశనం అయిపోయిన తర్వాత నువ్వు గర్వపడి ఇంకా వ్యర్థమే. కాబట్టి నీ ముందు ఏముందన్నది నువ్వు ఆలోచన చేసుకుంటే నీ వెనక ఏముందో నీకు తెలుస్తుంది. నా ముందు గర్వం ఉందా, చెడుతనం ఉందా, చెడు అలవాట్లు ఉన్నాయా, నా మాట ఏ రీతిగా ఉంది, నా పలుకు ఎలా ఉంది, నేను నటిస్తున్నానా అన్నది నా ముందు నేను ఆలోచించగలిగితే నా వెనక దాని నుండి నేను కాపాడుతాను. కాబట్టి ఎప్పుడు నా ముందు నేను వీటిని పెట్టుకోకూడదు. వీటిని గర్వాన్ని, అసూయని, మతదను, కలహములను, వీటిని నేను ముందు పెట్టుకుంటే నా వెనక వచ్చేది ఏంటిది, నాశనం. అయితే నా ముందు ఉండాల్సింది ఏంటిది, ఆయన నా ముందును నా వెనుకను ఆవరించి దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకు ముందు యెహోవా దూత నడిచెను అని ఉంది. ముందు ఏం నడిచింది, అప్పుడు వెనుకున్న వాళ్ళకి విజయం అయ్యింది. ఇజ్రాయేల్ ప్రజలు నది దాటడానికి ముందు వారి మందసం నడుచుకుంటూ తీసుకెళ్ళారు కదా. ముందు దేవుని మందసం ఉంది, వెనక వాళ్ళు నదుల్ని సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్ళారు. నాశనం కావాలని ఎవరైనా కోరుకుంటారా, ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు కదా. మా పాస్టర్ అంటాడు ఆశీర్వాదం ఎక్కడో లేదు మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం ముందు ఏం నడిపిస్తున్నామో వెనక వచ్చేది మనం వెనకాలనే ఉంటుంది. ముందు మనం దేవుణ్ణి పెడితే వెనక వచ్చేది మేలుకరంగా ఉంటుంది. ముందు మన తలంపులు, మన ఆలోచనలు, మన గర్వాలు, మనవన్నీ ముందు పెట్టుకుంటే వెనక వచ్చేది నాశనం. తర్వాత దేవుడు ఏం చేయలేడు, అది దేవుడు రాసిన నియమాలు. అవి తెలియకే క్రైస్తవ ప్రపంచం ఈ రోజు వెనకడి నియమాల్ని దేవుడు ఎప్పుడు క్రాస్ చేయడు. నువ్వు తప్పు చేశావంటే శిక్ష పడుతుంది. దేవుడు రక్షణ పొందిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. నేను రక్షణ పొందిన నాకు ఇంకా నేను ఏ తప్పు చేసినా నాకు ఏం కాదని అనుకుంటే కుదరదు, శిక్ష పడుతుంది. నీ రక్షణ పోదేమో కానీ నీకు శిక్ష అయితే ఇక్కడే పడుతుంది, చాలా దారుణంగా శిక్ష ఉంటుంది. అయితే నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మంచినది మించినది, ఇది అగోచరము, అది నాకు అందదు. దేవుడు ఈ రీతిగా ఒక మనిషిని ఆవరించి ఆయన నించోవడం, కూర్చోవడము, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, ఆయన గురించి తెలుసుకొని ఉంటున్నాడు, ఇంకా ఆయన గ్రహిస్తూ వస్తున్నాడు, బాగుగా తెలుసుకొని ఉంటున్నాడు. ఆయన నాలుక మాట రాకమునిపై ఆయన పూర్తిగా తెలుసుకొని ఉంటున్నప్పుడు ఆయన జ్ఞానం ఎటువంటిది అయి ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఆయన జ్ఞానాన్ని మనం శోధించగలమా? మనుషులంగా మన గురించి మనకే తెలియదు, ఆయనకు తెలుసు. ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉంది అని అంటే నేను అలాంటి వాడిని కాబట్టి నా పరిస్థితి అలా ఉంచాడు. దాని అర్థం ఏంటిది, నేను అలాంటి వాడిని. మనం అనుకుంటాము నన్ను ఆశీర్వదించవచ్చు కదా ప్రభువా, నన్ను గొప్పగా చేయొచ్చు కదా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, ఇంకా నేను గొప్పగా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. అది మన తలంపు. కానీ దేవుడు ఈ స్థితిలో మనం ఎందుకు ఉంచాడనంటే నీ గురించి నీకన్నా దేవుడికి బాగా తెలుసు. నీకు అది ఇస్తే నువ్వు ఎక్కడ ఉంటావు, అది ఇవ్వకపోతే ఎక్కడ ఉంటావు ఆయనకు తెలుసు. ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎంత నిన్ను ఏ పొజిషన్ లో పెట్టాలి అన్నది ఆయనకు తెలుసు కాబట్టి ఆ పొజిషన్ లో మనం పెడతాం. అందుకే మన గురించి మనకన్నా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇదంతా కూడా మనల్ని దేవుడు ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది మనం చూసాం. ఇప్పుడు 7వ వచనం నుండి మనం చూసుకుంటే ఒక మనిషి దేవుడి సన్నిధి నుండి పారిపోవాలని చూస్తే అది సాధ్యమైనదేనా? అక్కడ రాయబడిన మాటలు అవి. దావీదు అలా పారిపోయినట్టుగా అక్కడ రాయబడలేదు, ఆయన ఎప్పుడు అలా పారిపోలే. కానీ ఒకవేళ పారిపోవాలన్నది కుదరదు, ఆయన సన్నిధి నుండి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదనే మాటలు నేను చదువుతున్నాను. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములను నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకోను. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక నక్క ఉంది, దాన్ని అందరు నక్కబావ నక్కబావ అని పిలుస్తారు. ఒక కల్పితమైన కథ, బాగుంటుంది.
ఇంకొకటి ఏంటంటే భూమి మాట్లాడే భూమి. ఈ నక్క భూమి దగ్గరికి వెళ్ళి నాకు మస్తు కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నాకు అప్పిస్తావా అని అడిగిందండి భూమి సరే ఇస్తా, ఎప్పుడు ఇస్తావు నాకు అన్నట్టు, ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తానన్నదంట. అనేసి అప్పు తీసుకుందంట. తీసేసుకున్నాక వారం అయినాక నక్క దారిలో పోతా ఉంటే భూమి వచ్చి పలకరించింది. భూమి అనంటే ఈ భూమి పలకరించి 1 వీక్ అయిపోయింది, వారం అయిపోయింది, నా అప్పు నాకు తిరిగి అని అడిగింది. అమ్మో ఇస్తా అని చెప్పి అక్కడ నుండి పారిపోయింది. పారిపోయి గుంట నక్క ఎక్కడ దాకా పారిపోయింది అంటే ఆయాసం వచ్చేంత వరకు పారిపోయింది. పారిపోయి ఒక చక్కర అలసిపోయి ఒక గోలకు వచ్చి కూర్చుంటే ఆ గోలో ఉన్న భూమి తనతో మాట్లాడుతుంది. నా అప్పు నాకు తిరిగి పోవని. అమ్మో ఇది ఇక్కడ కూడా వచ్చింది అని చెప్పి మళ్ళా నక్క అక్కడ నుండి పారిపోతుంది చెట్లకి, అడవులకి, అక్కడ ఇక్కడ మొత్తం పారిపోతాం. ఎక్కడి వరకు వెళ్ళిందంట? ఎక్కడికి పోగలుగుతుంది? అక్కడ కూడా భూమి వచ్చి ఎందుకు పారిపోతున్నా, నాకు ఇవ్వవా అని అడిగింది. మనుషులు కూడా ఈ 7 నుండి 10 వచనాలు అలాగే చేస్తారు. నేను ఆకాశంలోకి ఎక్కినను అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళంలో పండుకొనను అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర దిగంతంలో నివసించిన అక్కడ నీ చేయి వస్తుంది. దేవుడు ప్రవేశించని ప్రదేశం ఎక్కడైనా ఉందా? నేను 4 గోడల మధ్యలో చీకటిలో నేను తప్పు చేస్తే మనుషులు చూడలేరేమో, కానీ దేవుడు ప్రవేశించని చోటంటూ ఏది లేదు. ఒక వ్యక్తి అన్నాడు, దేవుడు ఒక వ్యక్తిని నినివే పట్టణానికి వెళ్ళు అని అన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడు? సముద్రం ఎక్కి తార్సీసు పట్టణానికి వెళ్దామని చెప్పి సముద్రంలో పడవెక్కి ఆ పడవ లోపలికి వెళ్ళి లైట్లన్నీ ఆఫ్ చేసుకొని చెద్దరు కప్పుకొని దిండుగా నిద్రపోతున్నాడు. వదిలిపెట్టాడా? నాకేం కాదులే, దేవుడు ఏం పట్టించుకోలే అని అనుకున్నాడు. ఏం చేశాడు? చిట్లేసి మరి పట్టించాడు. తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే చాప కడుపులోకి వెళ్ళిపోయి అక్కడ నుండి మొరపెడుతున్నాడు దేవుడు. వదిలిపెట్టాడా? సముద్ర గర్భం కాదు, చాప గర్భంలోనికి వెళ్ళినా కూడా నేను విడిచిపెట్టాడు. నువ్వు దేవుని సన్నిధి నుండి ఎక్కడ ఎంత దూరం పరిగెత్తాలన్నా ఆయన నిన్ను మొట్టకాయలు వేసి మరి దేవుని సన్నిధిలోకి తీసుకురాగలిగి దేవుడు మన దేవుడే అన్నాడు. ఇది ఒక రకమైన దేవుడు చెప్పిన మాటని విరుద్ధంగా చేసుకొని పరిగెత్తే వారిని ఎలాగైనా దేవుడు తీసుకురాగలడు. ఇది ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తి ఉన్నాడు. 11వ వచనం, అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వల్ల ఉండును అని నేను అనుకొని నేను ఈయన అనుకుంటున్నాడంట. ఏమని? చీకటి నన్ను దాచిపెడతాడు. సింపుల్ భాషలో చెప్తాను. మరుగు చేయను అంటే చీకటి నన్ను దాచిపెట్టేస్తుంది అని నేను అనుకుంటున్నానంట. వెలుగు రాత్రి వల్లే ఉంటుంది. వెలుగు రాత్రి వల్లే ఉంటుంది అంటే చీకటిని ఇష్టపడే వాళ్ళు ఎవరండి? ఒక పాస్టర్ ఏమని చెప్పాడంటే, పరలోకము తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంట, పాపలకు కూడా తెరిచే ఉంటాయంట. కానీ పాపి పరలోక తలుపులో నుండి ప్రవేశించినప్పుడు ఆ వెలుగుని చూసి భయపడి చీకటిలోనికి పరిగెత్తాడంట. ఎందుకు? ఈ వెలుగులో తన పాపాలు కనిపిస్తున్నాయి. అందుకని ఆ పాపి పరిగెత్తు చీకటి లోయలోనికి పడిపోతాడు. చీకటి చాలా మంది పాపం చేసేటటువంటి వాళ్ళకి చీకటి ఒక కప్పుకునే చెద్దరు లాంటిది కదా. చీకటిని ఇష్టపడతారు, వెలుగులోనికి రావడానికి ఇష్టపడతారు. అయితే అది నన్ను కప్పుతుంది అని అనుకుంటున్నానంట. కానీ ఇక్కడ ఏమని ఉంది? 19లో క్షమించండి 12లో, చీకటి అయినను నీకు చీకటి కాకపోవు. చీకటి మనకి, కానీ దేవునికి కాదు. రెండోది, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉంటుంది దేవునికి. చీకటికిను వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. దేవునికి చీకటి వెలుగు అన్నది మనుషులకు, కానీ దేవునికి కాదు. ఆయన ఏమై ఉన్నాడంట? యేసు ప్రభు చీకటియా వెలుగై ఉన్నాడు. ఈ రూమ్ లో ఉన్న లైట్లన్నీ బంద్ చేశాను, నేను ఆఫ్ చేశాను. ఏముంటుందండి? మీకు అందరికి చీపురులు ఇస్తాను, వాటర్ ఇస్తాను, కడిగి తుడిచేసి ఈ చీకటిని తరిమేసేయండి అని అంట. కుదురుద్దా? చీకటిని తరమలేదు. ఏం చేయాలి? లైట్ వేసే చీకటి ఆటోమేటిక్ పోతుంది. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నీ చీకటి పోతుంది. చీకటి పాపానికి సూచన. పాపం చేసినటువంటి వాడు చీకటి వెనకెళ్ళి పరిగెత్తారు. వెలుగు లోకంలోనికి వచ్చాను, కానీ చీకటి దాన్ని గ్రహించడం ఉండదు. పాపంలో ఉన్నవాడు గ్రహించలేడు, వాడు చీకటిలోనే కప్పుకొని ఉంటాడు. కానీ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగు ప్రకాశమైనప్పుడు, చీకటి దాన్ని గ్రహించినప్పుడు వాడు ఇంకా చీకటిలో ఉంటాడు, వాడు వెలుగుకరంలోనికే వచ్చేస్తాడు.
కాబట్టి దేవుని నుండి తప్పించుకోవడానికి, ఆయన సన్నిధి నుండి తప్పించుకొని వెళ్ళలేడు, అంధకారంలోనికి వెళ్ళలేడు, చీకటిలోనికి వెళ్ళలేడు. ఇప్పుడు మనం అసలు చదివిన 13వ వచనంలోనికి వస్తున్నాం. ఇది మానవుడు దేవుడు మానవుడిని, ఆ దేవుని జ్ఞానం ఏంటిది, దేవుడు మానవుని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇప్పుడు మానవుడిని ఎలా నిర్మించినాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. నా అంతరంద్రంలో నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యం. భయం ఎప్పుడు కలుగుతుంది, ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది? భయం ఎప్పుడు కలుగుద్ది? మొన్న నేను న్యూస్ చూస్తున్నా, ఒక దగ్గర న్యూస్, లొకేషన్ ఆంధ్రాలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కొడవలు తీసి పోలీస్ స్టేషన్ పడేశాడు. ఏం చేస్తావని అడిగాడు ఆ పోలీస్. అడిగితే ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, అక్కడ పలానా గుడి దగ్గర వాళ్ళ అమ్మమ్మని చంపేశాడు, తలకాయ తీసేశాను, చేతులు కాళ్ళు తీసేశాను. విన్నారా న్యూస్ ఇది? అది విన్న పోలీసే భయపడ్డాడు. భయం ఎందుకు కలుగుతుందంటే, జరగకూడదు జరిగినప్పుడు భయం అనిపిస్తుంది. మానవ రూపము అలాగే ఉండి చనిపోతే పెద్ద భయం అనిపించదు, కానీ తల మొండం వేరైపోయి కనిపిస్తే ఎలా ఉంటుంది? అదొక భయాన్ని పుట్టిస్తుంది. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుందండి? ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం కలిగింది. అసాధ్యమైంది సాధ్యమైతే నాకు ఆశ్చర్యం. ఈ రెండు పుడుతున్నాయంటే ఈ వ్యక్తికి దేన్ని బట్టి పుడుతున్నాయంట? నాకు భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది. దేనికి అంట? ఆయన కలగజేసిన విధాన్ని చూసినప్పుడు. ఎక్కడ కలగజేశాడంట? తల్లి గర్భంలో శిశువుని నిర్మించినప్పుడు అంట. తల్లి గర్భంలో శిశువుని నిర్మించినప్పుడు భయం ఆశ్చర్యం కలుగుతాం. ఎందుకు తెలుసా అంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచి. ఒక పిండము సైజ్ ఎంత ఉంటుందండి? తల్లి గర్భంలో చాలా చిన్నది. ఆ పిండములో నువ్వు మైక్రోస్కోప్ పెట్టుకుని చూసినా కూడా రేపు ఆ పిండం మనిషి అయిన తర్వాత భవిష్యత్ ఏంటిదో ఎవరైనా చెప్పగలరా? డాక్టర్ చెప్పగలుగుతారా? మిషన్ చెప్పగలుగుతా? టెక్నాలజీ చెప్పగలుగుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పగలుగుతుందా? నేను పిండమునై ఉండగా నా దినములన్నీ ఆయన గ్రంథంలో, పిండము ఉన్నప్పుడే చనిపోయేంత వరకు ఏముందో లిస్ట్ ఉందంట ప్రభు దగ్గర. అట్లా అనుకొని నిర్మించాడంట తల్లి గర్భంలో. అంతరంద్రం అవయములను నిర్మించాడు. ఈ అవయము ఉదాహరణకి లివరు, కిడ్నీ, లంగ్స్, హార్ట్తో అంటాడంట. ఈ హార్ట్ ఎప్పటి వరకు పనిచేయాలో అక్కడ నిర్ణయించి పెట్టాడంట. పిండం ఉన్న ఫలానా ఒక దినాన ఆగిపోద్ది, అక్కడికి నీ దినాలు ఎండ్ అని పిండంగా ఉన్నప్పుడే దానికి ఒక లెక్క రాసి పెట్టాడంట దేవుడు కదా. తల్లి గర్భమున ఆ నిర్మించిన నిర్మాణం, ఆ కలగజేసిన విధానం చూడండి. నర్వ్స్ ఎంత సన్నగా ఉంటాయి, బ్రెయిన్ నర్వ్స్ తెలుసా? ఒక్క బ్రెయిన్ డ్యామేజ్ అయినా కూడా లైఫ్ అంతా కూడా ఒక హ్యాండిక్యాప్డ్ గా ఉంటుంది. మా అక్కకి బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయి, దాన్ని బట్టి ఇప్పటికీ హ్యాండిక్యాప్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వీక్ అయిపోయింది. బ్రెయిన్ నర్వ్స్ అంత సున్నితంగా ఉంటాయి. పిండంగా ఉన్నప్పుడు ఆ నర్వ్స్ లోపల ఉన్నట్ట లేనట్ట? ఉన్నాయి. ఇంకెంత సన్నం ఉండొచ్చు, ఇంకెంత చిన్నగా ఉండొచ్చు. వాటిలో ఏమాత్రం కొద్ది అయినా కూడా ఆ వ్యక్తి ఏమైపోతాడు? పుట్టిన తర్వాత వికలాంగులుగా, పోలియోగా. పాల్ అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి 72 సంవత్సరాలు బ్రతికాడు. 6వ సంవత్సరంలో ఉన్నప్పుడు పోలియో వచ్చింది. అప్పుడు పడుకోబెట్టారు ఒక మిషన్ లో, ఏంది ఐరన్ లంగ్ అని. ఆ ఐరన్ లంగ్ లో మొత్తం బాడీ అంతా ఐరన్ లంగ్ ఉంటుంది, తల మాత్రమే బయటకు ఉంటుంది. అట్లా 72 సంవత్సరాలు బ్రతికాడు ఒక చిన్న పోలియో వల్ల. ఈరోజు మనం ఇంత మంచిగా ఉన్నాము, ఎటువంటి రోగాలు లేకుండా, కాళ్ళు, చేతులు, కళ్ళు అన్ని దేవుడు మంచిగా ఇచ్చాడు అని అంటే మనం ఎంత కృతజ్ఞతలమై ఉండాలి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుడు కలగజేసిన ఆ భయము, ఆశ్చర్యం బట్టి, ఇందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవుడు. ఈరోజు యశ్వంత్ కూడా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినాడు, మంచిగా వచ్చాడు. ఎటువంటి చెడుగా దేవుడు నిర్మించలేదు. కొంతమంది అలా చెడుగా నెగిటివ్ గా పుట్టినప్పటికీ కూడా, ఈ పాల్ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన మామూలు వ్యక్తి కాదు.
ఆయన ఒక లాయర్. అదేది 6th 6వ సంవత్సరంలో ఉన్నప్పుడు మిషన్ లోకి వెళ్ళాడు. 72వ సంవత్సరం అదే మిషన్ తో చనిపోయాడు. కదలాడు కానీ లాయర్ అయ్యాడు. నోటితో పెన్ను పట్టుకొని పెన్నుతో రాస్తాడు. నోటి దగ్గర స్టిక్ పట్టుకొని కీబోర్డ్ మీద కొడతాడు. ఆయన ఒక లా చదివాడు. ఆయన ఒక బుక్ రాశాడు, 3 minutes of dog అని ఏ మ్యాన్ విత్ ఐరన్ లంగ్స్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆయన 1952లో ఆయన జన్మించాడు. 6 సంవత్సరాలకే ఆ లంగ్స్ లోకి వెళ్ళాడు. 72 2024 పోయిన సంవత్సరమే చనిపోయాడు. అప్పటి వరకు బ్రతుకున్నాడు. అప్పటి వరకు దేవుడు ఎందుకు బతికించిండొచ్చు? ఆయన ఇన్స్పైర్ అయ్యి చాలా మంది చాలా సాధించారు లైఫ్. ఆయన రాసిన నోవెల్స్ ని బట్టి, పుస్తకాన్ని బట్టి. ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయన ప్రభు నమ్ముకున్నాడు. పాల్ అలెగ్జాండర్ అనే పేరు. ఆయన ఎప్పుడు నిరుత్సాహపడలేదు, దేవుడు నన్ను ఎందుకు ఇలా నిర్మించాడని కదా. కాబట్టి తల్లి గర్భంలో నిర్మించినప్పుడే ఒక ప్లాన్ ఉంది దేవుడికి ఒక్కొక్క వ్యక్తి విషయం. ఆ వ్యక్తి వికలాంగుడైనా, ఆ వ్యక్తి గుడ్డివాడైనా, ప్రతి వ్యక్తి మీద ఒక ప్లాన్ ఉంటుంది. ఊరికే దేవుడు అలా నిర్మించాడు. అందుని బట్టి మనకు భయము, ఆశ్చర్యం కలుగుతాం. అందుని బట్టి మనం దేవుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాం. ఆ సంగతి నాకు బాగా తెలిసిన్నది. నేను రాష్ట్రం మందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలం అంటే తల్లి గర్భం విచిత్రముగా నేను నిర్మింపబడినాను. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో నర్వ్స్ అని కూడా అంటారు. అంటే సన్న సన్న నరాలు కూడా ఆయన కనపడకుండా ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూచాను. నియమింపబడిన దినంలో ఒకటి ఆయన కాక మునిపి నా దినముల నీ గ్రంథంలో నా మరణం వరకు కూడా నేను పిండం ఉన్నప్పుడే ఆయనకు సమస్తము తెలిసే ఉన్నది. దేవా 17వ వచనం, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. మన తలంపులు ఏమై ఉన్నాయి? ఫస్ట్ లో చూసాం కదా, చెడ్డది. ఇక్కడ గొప్పది కదా. మన తలంపులకి దేవుని తలంపులకి ఎంత తేడా ఉంది? కానీ మనం ప్రతిసారి ఏం చేస్తాం తెలుసా? మన తలంపుల ప్రకారంగా నడుచుకుంటాం. కానీ దేవుని తలంపులు ఎంతో ప్రియమైనవి, అవి ఎంతో గొప్పది. అందుకే నేను చెప్పాను, దేవుడు ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఉండదు. చాలా మంది ఏమంటారు, ఆ వ్యక్తి కారణ జన్ముడు. మరి నువ్వేంది? నేనైతే కారణంతో పుట్టాను. దేవుడు నన్ను పుట్టించడానికి ఒక కారణం ఉంది. నాకు దేవుడు తన పరిచయం, తన సేవలో ఏదో రీతిగా దేవుడు నన్ను వాడుకుంటాడు. నాకేం కారణం లేదు. ఆ వ్యక్తి మహానుభావుడు, కారణ జన్ముడు. ప్రతి ఒక్కరు కారణ జన్ముడే. కారణం లేకుండా దేవుడు ఎవరిని పుట్టించాడు కదా. ఆయనకు మన మీద ఎన్నో గొప్ప గొప్ప తలాంపులు ఉన్నాయి. ఆ తలంపులు లెక్కేసుకుంటేనంట, లెక్కించదని అని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకి ఎక్కువై ఉన్నదంట. అబ్రహాం పట్ల ఒక తలంపు ఉంది దేవునికి. ఏమని? ఇసుక రేణు వాళ్ళంత సంతానాన్ని నేను నీకు ఇస్తానన్న. ఎక్కడ ఇంతవరకు వ్యాపించింది. ఆయన తలంపు ఎంత గొప్పది. అబ్రహాం లేడు కానీ అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఇంకా నడుస్తుంది. మనమందరము కూడా అబ్రహాం కుమారులమే విశ్వాసంను బట్టి కదా. ఆ ఒక్క తలంపు ఎంత గొప్పగా ఉంది దేవుడి తలంపు. అబ్రహాం విషయంలో చేసిన దేవుడు మన విషయంలో చేయడా? అబ్రహాంను పుట్టించిన దేవుడు ఆ తలంపు కలిగి ఉంటే మనల్ని పుట్టించిన దేవుడు ఆ తలంపు కలిగి లేడా? కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ లెక్కలేనన్ని తలంపుల్ని మనము గోడగట్టి, నువ్వొద్దు ప్రభువా, నా సమస్య నేనే పరిష్కరించుకుంటా, నేనే చూసుకుంటా అని మనకు వచ్చిన తలంపులతో మనం ముందుకు వెళ్తున్నాం కదా. దాన్ని బట్టి ఆయన తలంపులు మన మీద ఉపయోగపడదు. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. ఆయన వచ్చి నీ జీవితంలో ఏదో చేసేయడు నువ్వు అనుమతించకపోతే. నువ్వు అనుమతించట్లే. నీ తలంపుల్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావు కానీ ఆయన తలంపుల్ని నువ్వు ఆహ్వానించట్లే. ఆయన తలంపులు గొప్పవి, లెక్కించదని అనుకుంటే ఇసుక కంటే లెక్కకు ఎక్కువ ఉంది. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉంది. దీని రివర్స్ లో చదవండి. నేను నిద్రించినా ఆయన సన్నిధిలో ఉంటాను. మేల్కొనడం, నిద్రించడం అంటే ఏంది? దేవుడు ఎవరు ఎరిగి ఆయన రక్షణ పొందుకోవడం మేల్కొనడం కదా. చచ్చిన స్థితిలో ఎవరు ఉంటారు? ఇంకా పాపంలో ఉండి ప్రభుని ఎరగకుండా, ప్రభు మార్గంలోకి వెళ్ళకుండా ఉండే వాళ్ళందరూ కూడా భక్తి. దాని కింద అదే రాయబడింది. ఏమని? దేవా, నీవు భక్తిని నిశ్చయంగా సంహరించదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవడి. ఈ మేల్కొని లేని వారి పరిస్థితి, దేవుడు నెరగలేనటువంటి వారి పరిస్థితి భక్తిహీనులుగా, నరహంతకులుగా. ఇంకా కింద ఏముంది? దేవుని మీద దురాలోచనలు పలుకుతారంట. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని వాళ్ళు ద్వేషిస్తారు, మోసపుచ్చుతారు,
దేవుని మీద దురాలోచనలు కలిగి ఉంటారు, నరహంతకులుగా ఉంటారు, భక్తిహీనులుగా ఉంటారు. ఆలోచించుకోండి, మీరు మెలకుగా ఉన్నారా నిద్రించుకోండి. దేవుని మీద నీ దురాలోచనలు పలుకుతున్నారా? దేవుని నమ్ముకొని నేను ఎందుకు వ్యర్థంగా ఉన్నానని దేవుని మీద సనుగుతున్నారా, గునుగుతున్నారా? భక్తిహీనులుగా ఉంటున్నారా, భక్తి కలిగిన వారిగా ఉంటున్నారా? దేవుని అనుమానిస్తున్నట్టుగా ఉంటున్నారా? దేవుని మీద దురాలోచనలు కలిగి ఉంటున్నారా? దేవుని ద్వేషించే వారిగా ఉంటున్నారా? ఇవి కనుక మీరుంటే మీ మీద ఏముంటుందంట? దేవుని తీర్పు. ఆయన సంహరిస్తాడు, ఆయన తీర్పు మీ మీదకి వస్తుంది. తీర్పు మనకి రాకుండా ఉన్నట్లుగా మనం మేల్కొని ఉంటే ఆయన యొద్ద ఉంటాము అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా 23-24 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసు. ఇదంతా రాసిన దావీదు కీర్తన కదా. ఇదంతా రాసిన దావీదు చివరిగా ఏమంటున్నాడంట? అయ్యయ్యో, పైన చెప్పిన మాటలు ఏంది? నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తాను, రెండోది నీ మీదకి లేచి వారిని నేను అసహించుకుంటాను. కానీ మళ్ళీ డౌట్ వస్తుంది నాకు, నిజంగా నేను అట్లనే ఉన్నానా? ఒకసారి నువ్వే నన్ను పరిశోధించు, మళ్ళా నన్ను రీసెర్చ్ చేయి, నా హృదయాన్ని నేను నిజంగా అట్లా ఉన్నానా లేనా పరీక్షించు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా లేదనుకో, నా లోపల ఏదైనా ఆటంకం ఉందనుకో, దాన్ని నువ్వే తొలగించడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోవడము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూసి నిత్య మార్గంలో నన్ను. దిస్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. దీన్ని సమర్పణ అంటారు. ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం ఒకసారి ఆలోచన చేయండి. మానవుడిగా దేవుడు మానవుణ్ణి ఎలా చుట్టి ఉన్నాడు, ఎట్లా పరిశోధిస్తున్నాడు, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చూశాను. రెండవదిగా ఆయన నుండి తప్పించుకోగలమా? తప్పించుకోలేము, అది మనం చూసాం. మూడవదిగా ఏంటిది? ఆయన మనల్ని కలగజేసిన విధానం. మన పుట్టుక ఆయన చేతిలో ఉంది, మన చుట్టూ ఆయనే ఉన్నాడు, మనం ఎక్కడికి పారిపోయినా ఆయనే ఉన్నాడు. ఇలాంటప్పుడు ఇంకా మనం ఏం చేయగలం? ఇంకేదైనా మార్గం ఉందా మీరు చెప్పండి. దావీదుకైతే ఏ మార్గం కనబడలేదు. ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, లెట్ us సబ్మిట్. సమర్పణ కలిగి దేవునికి సమర్పించు. ప్రభువా, ప్రార్థన చేద్దాం. ఏమని? నిన్ను ఆయాసకరంగా నిన్ను ఆయాసపరిచే మార్గము నా లోపల ఏదైనా ఉందా, నాలో చెడు తీగలు ఏవైనా ఉన్నాయా చూసి దాన్ని నువ్వే తొలగించు అని ఎవరైతే సబ్మిట్ చేసుకుంటారో అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు, ఎవరి మీదకి వెంటనే వచ్చి ఏదో చేయడు. ప్రభా, నాకు ఎందుకు ఆ తలంపు వచ్చింది ప్రభా, రాకుండా నువ్వు అడ్డుకోవచ్చు కదా, అడ్డుకోడు. అది ఆయన నియమాలకు విరుద్ధం. ఆయన నియమించుకున్న నియమం అది. ఆయన నియమించుకున్న నియమంలో ఒకటి ఇచ్చాడు, ఏం తెలుసా? ఇఫ్ యూ సబ్మిట్, నువ్వు సమర్పించుకుంటే ప్రభు దగ్గరకు వచ్చి, ఒక వ్యక్తి దగ్గరికి, గారడైన సీమోన్ దగ్గరికి పేతురు వచ్చి, నువ్వు నశించిపోతావు, నువ్వు డబ్బుతో పరిశుద్ధాత్మ కొనాలనుకుంటున్నావు, నువ్వు నశించిపోతావు అని అంటే, ఆ శాపాన్ని వదిలినప్పుడు పేతురు ఆ వ్యక్తి ఏమంటాడు? ఈ శాపం నా మీద పని చేయకుండానట్లుగా నా కొరకు నువ్వే ప్రార్థన. ఎంత బాగుంది కదా ప్రార్థన. అమ్మో, ఈయనకి ఎంత తెలివి ఉందని అనిపించింది. నీ శాపము నా మీద పని చేయకుంటున్నట్లుగా నువ్వే నా కొరకు ప్రార్థన చేయాలని సబ్మిట్ చేసుకుంటున్నాడు. మనం ఇది చేయడానికి వెనకడి చేస్తాం. అదే తేడా. మన జీవితంలో మనకి ఏమొచ్చినా ఓపెన్ గా యథార్థత, ఈ మొత్తం దాంట్లో దేవుడు వెతుకుతున్నది ఏం తెలుసా? మనిషిలో యథార్థత. నువ్వు పాపం చేయకుండా నీకు నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోలేవు. నేను ఇట్లా ఉండిపోతా నువ్వు అనుకోకు. సబ్మిట్ చేసుకో, దేవునికి సమర్పణ చేసుకో. ప్రతి విషయంలో దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర ఉండు. బయట వాళ్ళు చెప్పేవి, దుష్టుల ఆలోచనలు అవేం చేస్తాయి తెలుసా? దేవుడి నుండి దూరం పరుస్తాయి. మనుషుల మీద ఆధారపడ్డావా, దేవుడి నుండి దూరపరుస్తుంది. మనం దేనికి సబ్మిట్ అవ్వాలి? దేవునికి సబ్మిట్ అవ్వాలి, దేవుని సంఘానికి సబ్మిట్ అవ్వాలి. జీవము గల దేవుని సంఘం, ఈ సంఘానికి మనము సబ్మిట్ అవ్వాలి. అందుకే నాకు రిఫరెన్స్ దొరకలే లాస్ట్ లో. దేవుడు అంట భూమి మీద యథార్థవంతులు ఉన్నారా లేరా అని వెతుకుతున్నాడు. అది ఎవరైనా తెలిస్తే ఓపెన్ చేసి చదవచ్చు. యథార్థవంతులు భూమి మీద ఉన్నారా లేదా అని ఆయన కన్నులు ఎప్పుడు కూడా సంచారం చేస్తున్నాయంటే వెతుకుతున్నాయంట. ఒక్కరన్నా కనబడతారా? ఒక్కరన్నా కనబడతారు యథార్థవంతులు అని? ఎవరున్నారండి బైబుల్లో యథార్థవంతుడు అని పేరు? గట్టిగా యోబు. మీకు బాగా బైబుల్ తెలుసా కదా? యోబు యథార్థవంతుడు. ఆయన మాట విషయంలో కానీ చేష్టలో కానీ ఆయనకు కీడు జరిగినా కూడా దేవుడిని ఎన్నడూ కూడా ఆయన దూషించలే.
దేవుడే యోబు విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ వ్యక్తి యథార్థవంతుడు అని కదండి. 2వ దినవృత్తాంతంలో చదవండి. అలాంటి యథార్థవంతుడు యోబు దొరికినప్పుడు బలపరిచాడా లేడా? ఏదైతే కోల్పోయాడో దానికి డబల్ ఇచ్చాడు. ఆ యథార్థతను దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. ఆ యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి, దేవుణ్ణి తెలుసుకొని యథార్థమైన జీవితంలోనికి మనం రావడానికే మన కారణం. మనం ఎందుకు జన్మించామండి? దేవుణ్ణి తెలుసుకొని నిత్య జీవాన్ని పొందుకొని దేవునికి అనుకూలమైన యథార్థతలో మనం జీవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. ఈ కారణం చేత మనము జన్మించాలి. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు వర్తమానంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా మనం కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాము. మరి దైవజనులు, సేవకులు మన మధ్యలో ఉన్నారు. దీని కొరకు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. దేవుడి వాక్యం దీవించిన కాక. ప్రార్థన ఎక్కువ దయచేసి అందరూ మోకరించి ప్రార్థన ఎక్కువ ఇచ్చండి.